దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది 70% పసిడి విక్రయాలు పడిపోయాయి. బంగారం కొనుగోలు ఆపేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేయడం, సుంకాల పెంపుతో బంగారానికి డిమాండ్ తగ్గింది. దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది 70% పసిడి విక్రయాలు పడిపోయాయి. బంగారం కొనుగోళ్లు ఆపేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేయడం, సుంకాల పెంపుతో బంగారానికి డిమాండ్ తగ్గింది. దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది 70% పసిడి విక్రయాలు పడిపోయాయి. బంగారం కొనుగోలు ఆపేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేయడం, సుంకాల పెంపుతో బంగారానికి డిమాండ్ తగ్గిందని చెప్పాలి. దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఏడాది 70% పసిడి విక్రయాలు పడిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ జీవీరావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్, దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గిందని తెలుస్తుంది. అంటే ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో పొదుపు చర్యలో భాగంగా తగ్గింది అనుకోవాలా, రేటు ధర బాగా పెరిగింది కాబట్టి కొనుగోలు తగ్గింది అనుకోవాలా సార్? అసలు ముందుగా భారీగా తగ్గిందన్నమాట వాస్తవం కాదమ్మా. ఏంటంటే గత ఏడాది 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 710 టన్నుల బంగారం మన భారతదేశంలో పర్చేస్ జరిగితే, ఈ ఏడాది జనవరి నుంచి మనం ఈ డిసెంబర్ వరకు కూడా కనుక ఆలోచిస్తే మొత్తం పర్చేస్ సుమారుగా 600 నుంచి 700 టన్నుల మధ్య ఉంటుందని చెప్తున్నారు. అంటే ఒక 11% డిమాండ్ తగ్గింది. ఈ తగ్గటానికి గల ప్రధానమైన కారణాలను చూస్తే, ఒకటి ధరల పెరుగుదల, రెండవది మనకి ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ యొక్క అభిరుచుల్లో ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ లో మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు కేవలం బంగారం వైపే కాకుండా న్యాచురల్ డైమండ్స్, సిల్వర్ వైపు కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మార్చుకున్నారు. మూడోది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫిజికల్ గోల్డ్ కొట్టడం తగ్గించి గోల్డ్ ఈటీఎఫ్లు, తర్వాత డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే జ్యువెలరీ కన్నా కూడా ఈ యొక్క ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటారో ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనేవాళ్ళు ఈ గోల్డ్ ఈటీఎఫ్ లోను, డిజిటల్ గోల్డ్ లోకి మొగ్గు చూపుతా వచ్చారు. ఈ కారణాల వల్ల ఓవరాల్ గా ప్రస్తుతం డిమాండ్ తగ్గిన మాట అయితే వాస్తవం ఒక 11% వరకు మాత్రమే. ఇది ఇలానే ఉండదు. తర్వాత మళ్ళా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత డిమాండ్ పుంజుకునేటువంటి అవకాశం కూడా ఉంది. నిజానికి ఇన్వెస్టర్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. బంగారం రేట్లు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సుంకాలు కూడా కస్టమ్స్ డ్యూటీస్ ని 5-6% నుంచి ఒక్కసారిగా 15% పెంచారు. ఇది కూడా సేల్స్ డౌన్ అవడానికి కొంత కారణమైంది. కానీ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఈ సమయంలో బంగారాన్ని కొనుక్కుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందాం.
ఎస్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత యాడ్ చేసుకుంటూ ఉండండి, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి గోల్డ్ మీద మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు సుంకాలు పెరిగింది, పొదుపు చర్యల్లో భాగంగా బంగారాన్ని ఆపండి అని మోదీ చెప్పారు కాబట్టి ఇస్ దిస్ రైట్ టైం ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు ప్రధాని గారు చెప్పినా ఎవరు చెప్పినా కానండి, నేను ప్యూర్లీ ఇన్వెస్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాట చెప్తానండి. మనకి 2013లో కూడా అప్పటి ప్రధాని గోల్డ్ కొనటం ఆపేయమని చెప్పారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రధానులు ఇలాగే చూడటం జరిగింది. ఎవరు ఎన్ని చెప్పినా బంగారం ధరలు ఆ తర్వాత 500 రెట్లు కూడా మనం పెరగటం చూస్తాం. అందుకని ఇన్వెస్టర్ కేవలం మనకి ఒక సామాన్యుడు తనకి బంగారంలో కొద్ది గొప్ప పెట్టుబడి పెట్టుకోకపోతే తర్వాత అతను చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి కూడా కనీసం ప్రతి నెల ఒక గ్రామీణ బంగారాన్ని కొనుక్కుంటూ వెళ్తేనే రేపు పొద్దున వాళ్ళ బిడ్డల వివాహాలకు కానీ దేనికైనా కానీ ఇదంతా ఉపయోగపడుతుంది. ఈ తగ్గినటువంటి డిమాండ్ వల్ల ధరలు కాస్త తగ్గుతున్నప్పుడు దీన్ని మనం కొనుగోలుకి సరైనటువంటి అవకాశంగా భావించి బంగారంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్.